చేసుకోండి. ప్రాణాయామ్య उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे मुक्కు పట్టుకోండి. ఓమంగుళియాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పావనాశనం ప్రాణాయామే సంప్రోక్త్యం వృషభ పడగల మీద వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయం ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కళయుగే త్రయార్థభవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానదేవహారిక చాంద్రమాయణ శ్రీ క్రోధినామ సంవత్సరే మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం. కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు స్థిరవాసరే. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ వారం పేరు చెప్పుకోండి. సోమవారం, ఆదివారం, మంగళవారం ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంతర విశేష విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ యొక్క గోత్రాల పేరు చెప్తాను. మీరు మీ యొక్క గోత్రాల పేరు చెప్పుకోండి. అసిజ్మణి గోత్రస్య కాశ్యప గోత్రస్య వెంకట సూర్యనారాయణ శర్మనామధేయస్య బ్రహ్మపత్రి సమేతస్య కాశ్యప గోత్రోద్భవతి దేవి నామదేవస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా ఎవరెవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరూ గోత్రాల పేర్లు మీరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి